ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలలో నెగ్గడానికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అక్రమాలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది అని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఠాపురంలో కళ్యాణ మండపంలో పట్టభద్రులకు ఓటర్ స్లిప్పులు ఇచ్చి 3,500 నజరానాగా ఇచ్చారని ఆరోపించారు. పోలింగ్ జరుగుతున్న కేంద్రాల వద్ద టీడీపీ నాయకులు అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి సంబంధించిన కరపత్రాలు ఓటర్ స్లిప్పులు పంచిపెడుతుండడాన్ని స్వతంత్ర అభ్యర్థి జీవి సుందర్ని పరిశీలించి అధికారుల్ని నిలదీశారని తెలిపారు. డబ్బు పంచకుండా ఇన్ని దురాగతాలకు పాల్పడకుండా ఎన్నికల్లో నెగ్గలేరని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఓటర్లకు ప్రలోభాలకు గురిచేసి శాసనమండలి ఎన్నికల్లో నెగ్గాలి అని ప్రయత్నించడం దారుణమని వ్యాఖ్యానించారు. పట్టభద్రుల కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి అని కోరారు. ఇలా బూత్ దగ్గర ఇంత దారుణంగా టీడీపీ ఈ పెట్టి చేయడం, డైరెక్ట్ బూత్ దగ్గర శాంపుల్ బ్యాలెట్లు ఇవన్నీ చాలా అధికార దుర్వినియోగం జరుగుతున్నది. అందరూ ప్రతి ఒక్కరు కూడా చూడాలి. ఇంత అధికార దుర్వినియోగం. మల్లె వెంకటరాజు గారు టీడీపీ ఇదిగో కరెక్ట్ కాదండి. ఇదేంటండి చూస్తున్నారు కదా, తెలుగుదేశం దురాగతాలు. 3 వేడియాలు పెట్టాను. పిఠాపురంలో ఒక కళ్యాణ మండపంలో ఓటర్ స్లిప్ తీసుకొని చూసి 3,500 2,500 ఓటర్లకు ఇస్తున్నారు. ఇద్దరికి ఇచ్చేస్తున్నారు 7,000 చెప్పు. ఎంత అన్యాయంగా ఓట్లు కొంటున్నారో మీరు క్లియర్గా చూడండి ఆ వీడియోలు. ఒక చోట అయితే ఓటర్ బూతులను ఆక్రమించేసుకుని ఏజెంట్లు ఆ వాటర్ బూతుల్లో కూర్చొని ఒకటేయండి అని పోలీసులు ఫుల్ సపోర్టివ్గా తెలుగుదేశానికి పనిచేస్తున్నారు. ఇంకొక చోట ఎమ్మెల్సీ అభ్యర్థి పీడీఎఫ్ అభ్యర్థి కొడుకుని కొట్టారట. ఇప్పుడే వాడుతుంది. మరి ఏంటి దురాగతాలు? 164 మంది 175 మందికి ఒక 11నే బయటకు ఇచ్చి 164 మంది అభ్యర్థులు, ఇక్కడ 37 మంది అభ్యర్థులు. యువతలు నేను ఒక్కడినే. ఏంటి ఈ దురాగతాలు? ఏంటి డబ్బులు పంచడం ఏంటి? సిగ్గు లేదా మీకు? నెగ్గలేరా? మామూలుగా నెగ్గలేరా? అక్రమాలు చేస్తే కానీ ఇన్ని అక్రమాలు చేయాలా? న్యాయంగా అడిగి ఓటు వేయించుకోవడం తెలియదా మీకు? చాలా సిగ్గుపడుతున్నాను చంద్రబాబు నాయుడు గారు. మీకు వెరీ షేమ్. చాలా చాలా